ఒక ప్రకాశవంతమైన వేసవి ఉదయం పచ్చని మైదానంలో కష్టపడే చిన్న చీమ ఒకటి జీవించేది. చీమ ప్రతిరోజు ఆహారం సేకరిస్తూ రాబోయే చలికాలానికి సిద్ధమవుతోంది. చీమకు దగ్గరలోనే ఆనందంగా జీవించే మిడత ఒకటి ఉండేది. మిడత రోజంతా పాటలు పాడుతూ నర్తిస్తూ సరదాగా గడిపేది. చీమ మిడతను చూసి పని చేయమంది. కాని మిడత నవ్వుతూ పట్టించుకోలేదు. రోజులు గడుస్తుండగా చీమ కష్టపడుతూనే ఉండింది. మిడత మాత్రం ఆనందంగా కాలం గడిపింది. చలికాలం దగ్గర పడుతోందని చీమ మిడతను మళ్లీ హెచ్చరించింది. చీమ చలికాలానికి సరిపడే ఆహారాన్ని తన గుహలో నిల్వ చేసుకుంది. ఒక్కసారిగా చల్లని గాలి వీచింది. మిడత చలితో వణికిపోయాడు. త్వరలోనే చలికాలం వచ్చింది. చుట్టూ మంచు కమ్ముకుంది. ఆహారం దొరకక మిడత చాలా బాధపడ్డాడు. అప్పుడే చీమ గుహలో నుంచి వెచ్చని వెలుగు కనిపించింది. మిడత చీమ దగ్గరకు వెళ్లి సహాయం కోరాడు. చీమ కొద్దిసేపు ఆలోచించి దయతో మిడతకు సహాయం చేయాలని నిర్ణయించింది. చీమ తన ఆహారాన్ని పంచుకుంది. మిడత కృతజ్ఞతతో తిన్నాడు. ఆ చలికాలం మిడతకు జీవితంలో మంచి పాఠం నేర్పింది. వసంతం వచ్చేసరికి మిడత కూడా చీమతో కలిసి కష్టపడడం ప్రారంభించాడు. ఇద్దరూ తెలివిగా మారి ఆనందంగా జీవించారు. అయ్యో, నా పొట్ట మళ్ళీ ఖాళీగా ఉంది. నేను ఎక్కడికి వెతికాను, కానీ ఆహారం దొరకడం లేదు. నా భూమి నుండి ఆహారం దొంగిలించడానికి ధైర్యం ఎక్కడ వందాన్? దయచేసి సింహరాజా, నాకు క్షమించండి. నేను చిన్నవానిని, బలహీనిని. సింహరాజా తన ఆహారాన్ని చిన్న ఎలుకకు ఇచ్చాడు. నిజమైన గొప్పతనం దయ మరియు కృతజ్ఞత ద్వారా చూపబడుతుందని చూపించాడు. చిన్న ఎలుక ధైర్యంగా సింహరాజాకు ధన్యవాదాలు చెప్పింది మరియు ఒకరోజు తన సహాయం చూపిస్తానని వాగ్దానం చేసింది. అడవిలోని శక్తివంతమైన సింహం ఒక వలలో చిక్కుకుంది. ఎవరైనా సహాయం చేయండి, నేను ఈ వల నుంచి బయటపడలేకపోతున్నాను. అప్పుడు చిన్న ఎలుక తన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంది. భయపడకుండా వలపైకి ఎక్కి తన పదునైన పళ్లతో తాడు. నా చిన్న మిత్రమా, నేడు మీరు నాకు గొప్ప పాఠం నేర్పారు. శక్తి మాత్రమే గొప్పతనాన్ని ఇవ్వదు, నిజమైన స్నేహానికి పరిమాణం లేదు. నా ప్రియమైన పిల్లలు, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళయ్యారు. మీ మీ ఇళ్లను మీరు కట్టుకుని సురక్షితంగా ఉండాలి. మొదటి పంది త్వరగా ఇల్లు కట్టాలనుకున్నాడు. రెండో పంది కాస్త సులభమైన మార్గం ఎంచుకున్నాడు. మూడో పంది పిల్ల ఆగి బాగా ఆలోచించింది. తొందరపడకుండా సమయం తీసుకుని బలమైన ఇల్లు ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. అలా ముగ్గురు పంది పిల్లలు వేర్వేరు దారుల్లో వెళ్లారు. మొదటి పంది గడ్డిని ఎంచుకున్నాడు. అది చాలా సులభంగా దొరికింది. చాలా త్వరగా గడ్డి ఇల్లు పూర్తయింది. అంతలో ఒక భయంకరమైన తోడేలు అక్కడికి వచ్చింది. భయంతో ఆ పంది తన అన్న ఇంటికి పరుగెత్తింది. రెండో పంది కర్రలతో ఇల్లు కట్టాడు. తోడేలు మళ్లీ ఊదింది. బలమైన ఇటుకల ఇల్లు ముందు కష్టపడి పనిచేసిన పంది గర్వంగా నిలబడ్డాడు. భయపడి తోడేలు ఎంత బలంగా ఊదినా ఇటుకల ఇల్లు కదలలేదు.
లోపల ఉన్న పంది పిల్లలు సురక్షితంగా ఉన్నారు. కష్టపడి పనిచేసిన పంది పిల్లలు ఆనందంగా నిలబడ్డారు. తోడేలు వెళ్ళిపోయింది. అందరూ సుఖంగా జీవించారు. ఒకప్పుడు కమలపూలు, పచ్చని మొక్కలతో నిండిన ఒక పెద్ద శాంతమైన చెరువు ఉండేది. ఆ చెరువులో అన్ని కప్పల గౌరవించే ఒక కప్పల రాజు నివసించేవాడు. కాలక్రమేణా కప్పలరాజుకు గర్వం పెరిగి తన రాజ్యాన్ని ఎవ్వరూ హాని చేయలేరని అనుకున్నాడు. ఒకరోజు ఒక తెలివైన పాము చెరువు దగ్గరకు వచ్చింది. కప్పలన్నీ భయపడ్డాయి. బలంతో కాకుండా తెలివితో గెలవాలని పాము నిర్ణయించుకుంది. పాము కప్పల రాజుకు వినయంగా నమస్కరించి తన సేవలను ఆఫర్ చేసింది. గర్వంతో కప్పలరాజు పాము మాటలను నమ్మి అంగీకరించాడు. పాము తన తలపై కప్పలరాజును మోసుకుంటూ రాజులా చెరువులో తిరిగింది. ప్రతిరోజు ఒక కప్పను పాము తింటూ ఉండగా రాజు తన గర్వం కోసం అనుమతించాడు. ఒకరోజు తన ప్రజలు దాదాపుగా అంతమయ్యారని కప్పలరాజు గ్రహించాడు. నిజాన్ని వెల్లడించిన పాము తర్వాత గర్వంతో అంధుడైన కప్పలరాజు నిశ్శబ్దమైన చెరువులో ఒంటరిగా మిగిలిపోయాడు. ఒకప్పుడు ఒక చిన్న చీమ నది తీరంలో నడుస్తూ తన ఆహారాన్ని కేవలం తనకే మోసుకుంటోంది. అది నదిలో జారిపోయింది. నీరు బలంగా విందించింది. చీమ సహాయం కోసం అరుపులు పెట్టింది. నది దగ్గర ఒక శాంతమైన తెల్ల పావురం చెట్టుపైన కూర్చుని నీరు తాగుతూ చీటి అరుపులు విన్నది. ఆ పావురం వేగంగా పెద్ద ఆకును తీసి నదిలో పడేసింది. చిన్న చీమ ఆ ఆకుపై ఎక్కింది. సాఫీగా నది తీరానికి చేరుకున్న చీమ సురక్షితంగా ఉంది. అది పావురం వైపు కృతజ్ఞతగా చూసింది. కొద్ది రోజుల తరువాత ఒక వేటగాడు నది తీరానికి వచ్చి పావురాన్ని పట్టడానికి తుపాకీ పైకి ఎత్తాడు. చీమ వెంటనే వేటగాడి కాళ్ళను కరిచింది. వేటగాడు ఆశ్చర్యపడి తుపాకీ వదిలాడు. పావురం సురక్షితంగా ఎగిరింది. చివరగా చీమ మరియు పావురం ఒకరిని మరొకరు చూసి నవ్వారు. దయతో చేసిన సహాయం వారిని రక్షించింది. దయ ఎప్పుడూ వృధా కాకుండా ఉంటుంది. మంచి పనులు ఎల్లప్పుడూ ఫలితాన్ని ఇస్తాయి. ఒకప్పుడు ఆకలితో ఉన్న ఒక నక్క అడవిలో ఆహారం కోసం జాగ్రత్తగా తిరుగుతోంది. చెట్టు కొమ్మపై ఒక కాకి కూర్చుని తన నోటిలో చీజ్ పట్టుకుంది. సూర్యకాంతిలో అందంగా మెరిసిపోతుంది. నక్క మధురంగా చెప్పింది, ఓ అందమైన కాకి, నీ రెక్కలు చమకరిస్తున్నాయి. ఓ కాకి, దయచేసి నీ మధురమైన గొంతుతో ఒక పాట పాడుకో. నక్క చీజ్ వెంటనే తీసుకుని ఆ ఆటలో గెలిచినట్లుగా నవ్వుతూ పరుగెత్తింది. కాకి చాలా మూర్ఖంగా అనిపించి తనను మోసం చేసినట్లని గ్రహించింది.